రేపే శుక్రవారము. రేపు శుక్రవారం రోజున తులసి చెట్టు మొదట్లో ఇది పెట్టండి. చేతిలో రూపాయి లేని వారు కూడా కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు. శుక్రవారం అంటేనే శ్రీ మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఆ మహాలక్ష్మి యొక్క కటాక్షం కలగాలి అన్నా, అమ్మవారి యొక్క దీవెనలు మనం పొందాలి అన్నా సరే రేపు శుక్రవారం పూట తులసి కోట మొదట్లో ఇది పెట్టండి. తులసి చెట్టు అనేది సాంప్రదాయ శాస్త్రాల ప్రకారం ఎంతో గొప్పది. తులసి చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉంటాయి. తులసి అనేది ప్రాణవాయువుగా పిలువబడుతుంది. తులసి కోట యొక్క ఆకులు, చెట్లు, వేర్లు కూడా మనకు ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఆయుర్వేద శాస్త్రంలో తులసి కోటకి, తులసి చెట్టుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆధ్యాత్మిక పరంగా చూసుకున్న తులసి చెట్టుకి మంచి ప్రాముఖ్యత ఉంది. తులసి చెట్టుని అనునిత్యం పూజించిన వారికి ఆర్థిక సమస్యలు ఉండవు అని శాస్త్రం వివరిస్తుంది. శాస్త్రవచనాలు పాటిస్తూ ఇప్పటికీ భారతీయులంతా ఎంతో పుణ్యాన్ని పొందుతూ ఉంటారు. చాలామంది ఇంట్లో ఆర్థిక కష్టాలు తలెత్తుతూ ఉంటాయి. డబ్బు ఎంత కష్టపడి సంపాదించినా నెల తిరిగేసరికి చేతిలో రూపాయి ఉండదు. డబ్బు సమస్య మొదలవడంతో భార్యాభర్తల మధ్య గొడవలు కూడా మొదలవుతూ ఉంటాయి. ప్రతి గొడవకి కారణం ఖచ్చితంగా డబ్బే అయి ఉంటుంది. ఈ డబ్బు వల్లే గొడవలు, సమస్యలు మొదలవుతాయి. దానితో అనారోగ్య సమస్యలు కూడా మెల్లిమెల్లిగా మొదలవుతాయి. ఇలా మనకు ఆర్థిక సమస్యలు వచ్చాయి అంటే ప్రతి సమస్య ఇక వస్తూనే ఉంటుంది. కాబట్టి మరి ఈ ఆర్థిక సమస్యలకి కారణం, మనకు గొడవలకి కారణం మన చుట్టూ ఉండే ఒక నెగిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా కారణమవుతుంది. కానీ మనం దానిని గ్రహించము. మన చుట్టూ ఒక చెడు గాలి అనేది ఒక వలయంలా ఏర్పడుతుంది. ఆ చెడు గాలి మన కంటికి కనిపించదు. మనం పీల్చే గాలి మన కంటికి కనిపించదు, కానీ మనకు ఊపిరిని అందజేస్తుంది, మన ప్రాణాన్ని నిలబెడుతుంది. అదేవిధంగా చెడు శక్తి కూడా మన కంటికి కనిపించదు, కానీ కష్టాలను తెచ్చిపెడుతూ ఉంటుంది. మన చుట్టూ ఒక దుష్టశక్తి ప్రభావంతో కూడిన చెడు గాలి మనలో నెగిటివ్ ఎనర్జీని కలగజేస్తుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల కోపం అధికంగా రావడం మొదలవుతుంది. సంపాదించడానికి ఇంట్రెస్ట్ అనేది ఉండదు. సంపాదన పైన మనం ఎప్పుడూ కూడా శ్రద్ధ పెట్టలేము. ఇలా శ్రద్ధ మనం కష్టం చేయడం పైన, సంపాదించడం పైన పెట్టకపోవటం, మంచి ఆలోచనల పైన అడుగు వేయకపోవడానికి కారణం ఖచ్చితంగా దుష్టశక్తి ప్రభావమే. కాబట్టి మరి ఆ దుష్టశక్తి ప్రభావాన్ని అంటే నెగిటివ్ ఎనర్జీని తొలగించుకొని ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం పొందాలి అంటే శుక్రవారం పూట ఆ మహాలక్ష్మిని పూజించడం జరుగుతుంది. అమ్మవారిని పూజించడం వల్ల ఇంట్లో ఉండే దీపధూప ఆరాధనలతో ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. ఇలా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి ఇల్లంతా ధూపాన్ని వేస్తూ ఉండాలి. అప్పుడు ఇంట్లో ఏ మూలన కూడా దుష్టశక్తి అనేది ఉండదు, నెగిటివ్ ఎనర్జీ ఉండదు. అంతేకాదు ఇంట్లో ప్రతి శుక్రవారం దీపాన్ని వెలిగించడం వల్ల ఆ దీపం నుండి వచ్చిన పొగ అనేది నెగిటివ్ రూపంలో వెళ్ళిపోతుంది. ఇలా మనకు ప్రతి శుక్రవారం ధూపాలను ఇంట్లో వేస్తూ ఉండటం వల్ల మనం నెగిటివ్ ఎనర్జీని తొలగించుకొని పాజిటివిటీని పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇక అలానే తులసి చెట్టు అనేది పరమ పవిత్రమైనటువంటిది. తులసి చెట్టులో లక్ష్మీదేవి, విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని నమ్ముతూ ఉంటాము. తులసి చెట్టుని ఇళ్లలో పెట్టుకోవడం వల్ల ఇంటి లోపలికి చెడు గాలి కానీ, నెగిటివ్ ఎనర్జీ కానీ, దుష్టశక్తి ప్రభావాలు కానీ, మన శరీరానికి హాని కలిగించే చెడు క్రిములు కానీ లోపలికి రాకుండా ఉంటాయి. తూర్పు దిక్కున తులసి చెట్టుని నాటడం వల్ల తూర్పు వైపు నుండి మన ఇంట్లోకి నేరుగా వచ్చే గాలి అనేది పరిశుభ్రం అవుతుంది. అందువల్ల ఆ గాలిని మనం పీల్చడం వల్ల మన ఊపిరితిత్తులు కూడా శుద్ధి అవుతాయి. ఇలా తులసి చెట్టుని ఇంటి ముందు తూర్పు దిశన నాటడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఆరోగ్యపరంగా చూసుకున్నా, సైన్స్ పరంగా చూసుకున్నా, శాస్త్రపరంగా చూసుకున్నా చాలా మేలుని కలిగిస్తాయి. ఇలా మనకు తులసి చెట్టుని పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయి. డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. దైవశక్తి ఇంట్లోకి వస్తుంది. తమ ఇల్లు, తమ కుటుంబము బాగుండాలి అని ప్రతి స్త్రీ కూడా తులసి కోటను ఉదయాన్నే పూజిస్తూ ఉంటుంది. ఆర్థిక కష్టాలు రాకుండా ఉండాలి అని తులసి కోట దగ్గర లక్ష్మీదేవిని తలుచుకుని తమ యొక్క ఆర్థిక కష్టాలను దూరం చేయమని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. తమ పిల్లలు, కుటుంబం అంతా కూడా బాగుండాలి అని
తమ కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరూ ప్రేమానురాగాలతో కలిసి ఉండాలి అని, ఇవన్నీ జరగాలి అంటే ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం తప్పనిసరి ఉండాలి అని కోరుకుంటుంది ప్రతి మహిళ కూడా. మరి రేపు శుక్రవారం పూట తులసి కోట మొదట్లో ఏది పెట్టాలి అని తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, రేపు చాలా మంచి రోజు శుక్రవారము. ఆర్థిక కష్టాల్లో ఉన్నవారు, మనసేం బాలేని వారు, మనశ్శాంతి లేనివారు, ప్రశాంతత కరువైన వారు కావచ్చు, డబ్బుకి ఏదో ఒక రకమైనటువంటి సమస్య వస్తూనే ఉన్నటువంటి వారు కావచ్చు, తమ పిల్లలు కోపంతో చెప్పిన మాట వినకపోవటం, తమ భర్త చెప్పిన మాట వినకపోవటం వంటి సమస్యలు ఉంటే గనక రేపు ఈ పరిహారం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరే ఖచ్చితంగా చూడగలుగుతారు. ఇక ఆ పరిహారం ఏమిటి, పరిహారం కోసం కావలసిన వస్తువులు ఏమిటో కూడా తెలుసుకుందాం. ఈ పరిహారం కోసమని కావలసిన వస్తువులు చాలా తక్కువ, అవి కూడా చాలా శుభప్రదమైనటువంటి వస్తువులు. అవి శ్రీ మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు. ఇక తులసి కోట అనేది లక్ష్మీదేవి రాకని కూడా సూచిస్తుంది అని శాస్త్రం వివరిస్తుంది. తులసి చెట్టు యొక్క కొమ్మలు అనేవి ఉత్తరం దిక్కున ఎక్కువగా పెరుగుతూ ఉన్నట్లు అయితే ఆ ఇంట్లోకి శ్రీ మహాలక్ష్మి అతి త్వరలో అడుగు పెట్టబోతుంది అని సంకేతంగా భావిస్తూ ఉంటాము. అంతేకాదు, తులసి చెట్టు అనేది ఉన్నట్టుండి ఒకేసారి గుబురుగా పెరగడం, పచ్చని వాతావరణం అందంగా కనిపించడం వంటివి సూచనలు వస్తూ ఉంటే కూడా శ్రీ మహాలక్ష్మి సాక్షాత్తు మీ ఇంట్లో అడుగు పెట్టింది అని అర్థం. మీ ఇల్లంతా ఒక పాజిటివిటీతో నిండి ఉంది అంటే లక్ష్మీదేవి అడుగు పెట్టింది అని అర్థం. ఇలా ఎన్నో శుభ సంకేతాలను తెలియజేస్తుంది తులసి. ఆ శుభ సంకేతాలను కూడా తెలియజేస్తుంది. ఇలా ఈ తులసి కోటకు హిందూ సాంప్రదాయాలలో ఎంతో ప్రత్యేకత ఉంది. మరి ఈ తులసి కోటలో రేపు ఏమి పెట్టాలి అంటే, ముందుగా ఒక 5 యాలకులను తీసుకోండి. ఈ యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం, విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టం. 5 యాలకులని ఒక చిన్న రాగి లేదా ఇత్తడి ప్లేట్లో పెట్టండి. ఏదైనా గిన్నె అయినా పర్వాలేదు. అలా పెట్టాక అందులోనే ఒక పచ్చకర్పూరం పొడిని, లేదా మీ దగ్గర పచ్చకర్పూరం లేకపోతే నార్మల్గా మీరు కర్పూరాన్ని వాడుతూ ఉంటారు కదా, ఆ కర్పూరాన్ని అయినా సరే ఈ యాలకులలో పెట్టండి. ఈ కర్పూరం యాలకులు రెండూ కలిపి ఒక గిన్నెలో పెట్టి దానిని మీరు లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచండి. పచ్చ కర్పూరం అంటే విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి మహాప్రీతికరం. ఈ కర్పూరం నుండి వచ్చే ఒక అద్భుతమైనటువంటి సువాసన మన బ్రెయిన్ని ఎంతో షార్ప్ చేస్తుంది, మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుతుంది. అంతేకాదు, ఈ సువాసన వల్ల ఇంట్లో చెడు శక్తులు నిలవవు. అందుకే పచ్చ కర్పూరాన్ని అధికంగా ఇంట్లో వాడుతూ ఉండాలి. ఇక ఈ పచ్చ కర్పూరం లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి ఇష్టం. పచ్చ కర్పూరం యొక్క సువాసన ఎక్కడుంటే లక్ష్మీదేవి, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా అక్కడ ఖచ్చితంగా ఉంటుంది అని శాస్త్రం వివరిస్తుంది. ఇలా రెండూ కలిపి ఒక గిన్నెలో పెట్టి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి ఆ తరువాత ఆ కర్పూరాన్ని అలానే ఆ లవంగాలను మీ చేతిలోకి తీసుకొని మీ కోరికను చెప్పుకొని లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అని నమస్కరించుకొని ఓం అష్టలక్ష్మే నమః అనే మంత్రాన్ని 5 సార్లు లేదా 11 సార్లు జపించి ఆ తరువాత ఆ కర్పూరం ప్లస్ యాలకులు రెండూ తీసుకొని వచ్చి ఒక చిన్న పేపర్లో పెట్టి మూటలాగా, అంటే పేపర్ని ముడిచివేసి ఆ పేపర్ని తులసి కోట మొదట్లో పెట్టండి. ఇలా రేపు శుక్రవారం పూట చేయండి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి, విష్ణుమూర్తుల అనుగ్రహం కలుగుతుంది. ఇలా పెట్టాక ఖచ్చితంగా మీరు ఆ తులసి కోట దగ్గర మీ 2 చేతులు జోడించి నమస్కరించుకొని మీ కోరికను మళ్ళీ తప్పనిసరి చెప్పుకోండి. ఇలా చేయటం వల్ల మీ యొక్క సమస్యలు తీరిపోయి లక్ష్మీదేవి, విష్ణుమూర్తుల అనుగ్రహం తక్షణం కలుగుతుంది. ఇక తెలుసుకున్నారు కదా రేపు తులసి కోట మొదట్లో ఏది పెట్టాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయండి.